సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ఆవేదన ప్రతి ఒక్కరి గుండెని పిండేస్తోంది. మొంతా తుఫాన్ ప్రభావంతో మునుపెప్పుడు లేనంత వర్షం హుస్నాబాద్ లో బుధవారం కురిసింది. హుస్నాబాద్ మండలంలో ఒక్క రోజులో ఏకంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి. భారీ వర్షానికి ఇళ్లు దుకాణాల్లోకి వరద చేరింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం కొట్టుకుపోయాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని గురువారం జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే మార్కెట్ యార్డులో ఆరబోసిన తన 10 ట్రిప్పుల వడ్లు డ్రైనేజీలో కొట్టుకుపోయాయంటూ గుండెలు బాదుకుని రోధించిన మహిళా రైతు తారవ్వను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. డ్రైనేజీలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని దోసిళ్లతో ఏరుకుంటూ ఆమె రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. కలెక్టర్ కాళ్లపైన పడి బోరున విలపించిన తారవ్వను స్థానిక ప్రజాప్రతినిధులు ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు. ఇక్కడ కుప్పపోయి ఉన్నాయి. 18 పెట్టుకోండి, వీళ్ళందరూ తక్కువైనా పెట్టుకోండి. మల్లుడు చచ్చిపోయాడు. మాకు ఎండని పరిస్థితి ఉన్నదని పోయి పచ్చిరాకు అదే మార్కెట్ యార్డులో తమ ధాన్యం కూడా వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని, వరదలో కొట్టుకుపోయాయని మరో మహిళా రైతు లౌడియా నీలా రోధించారు. కొంచెం కొంచెంగా ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకుపోదామంటే తన భర్త వినకుండా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఆరబోశాడని, ఇప్పుడు పంటంతా వరదలో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాయని ఆమె రోధించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ కుటుంబానికి చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్తే ఈయన అవి అప్పుడప్పుడు కోసి పోతామంటే మార్కెట్లో వస్తుందని అన్నాడు. ఏమనంటే లొల్లి పెడతాడు. ఈయనలే ఏం పండిస్తాం, ఏం చెప్తాం మేము. ఇప్పుడు ఇక చాలా మంది పోసుకొని సత్తుడే ఉంటుంది మాకు. ఇక అసలు ఈయననే ఎవరు కట్టిస్తారు, ఇక ఎవరు ఏం చేస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము బతకాలా సావాలా? ఎట్లా చేయాలి సార్? మేము ఎట్లా చేయాలి చెప్పు. మా ఆడపిల్లల మాకు ఏం చేయాలి సార్? మాకు ఉన్న అన్ని ఒట్లు పోయినాయి. మేము ఎట్లా బతకాలి? ఇక మేడానికి కలివేయడానికి పోతే నెట్టుకుంటా పోతారు. మాకు అసలు కలివినిస్తలేరు మేడానికి. మరోవైపు భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు కూడా నీట మునిగింది.
మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన వడ్లన్నీ తడిసిపోయాయి. ఆరబెట్టిన దాదాపు 1000 క్వింటాళ్ల వరి ధాన్యం అంతా వర్షం నీటిలో తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన వడ్లను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు పట్టించుకొని తమను ఆదుకోవాలని ఖానాపూర్కు చెందిన రైతు నారమల్ల నరేష్ వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఖానాపూర్ గ్రామం. నా పేరు నరేష్. 2 రోజుల క్రితం మంతిని మార్కెట్ యార్డ్లో నా యొక్క వడ్లు పోయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగినాయి. ఈ 4-5 రైతులై కలిపి మొత్తం ఒక 1000 క్వింటాల దాకా నీట మునిగి అందరూ నష్టపోయారు. మార్కెట్ యార్డు అధికారులు కానీ పై అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.